నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. అందరికీ నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఏంటి సడన్గా ఈ కార్యక్రమంలో కొత్త ఫేస్ అనుకుంటున్నారా? నా పేరు యశ్వంత్ ఆలూరు. వృత్తిరీత్యా నేను లిరిసిస్ట్ అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద స్క్రిప్ట్ రైటర్స్. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఎపిసోడ్ ఇవాళ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో కాదు, పార్థసారథి గారు. ఈ కార్యక్రమం జరుగుతున్న ఇన్ని ఎపిసోడ్లకు సంబంధించి ఎంతోమంది వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్న రకరకాల క్రాఫ్ట్స్ నుంచి శాస్త్రి గారితో వారికి ఉన్న అనుభవాలు, అనుబంధాన్ని అన్నిటినీ పంచుకునేదానికి ఒక మార్గంగా మనకు పార్థసారథి గారు ఇన్నాళ్ళు ఉన్నారు. కానీ మనందరికీ తెలుసు, పార్థు గారు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇదే ఇండస్ట్రీలో కంపోజింగ్ అసిస్టెంట్గా, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇలా చాలా క్రాఫ్ట్స్లో పనిచేశారు. వారికి కూడా శాస్త్రి గారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరి ఆయన ఎంతోమంది అనుభవాల్ని ఈ ప్రోగ్రాం ద్వారా నిక్షిప్తం చేసినట్టే వారి అనుభవాలను కూడా మనం నిక్షిప్తం చేయాలి కదా. అందుకనే నేను మీ ముందుకు వచ్చాను. సో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్కి నన్ను పార్థు గారి బాడీ డబుల్గా అనుకోండి, ఎందుకంటే సోల్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. నమస్కారం పార్థు గారు. నమస్కారం అండి. ప్రతిసారి మీరు వెల్కమ్ చెప్తుంటారు గెస్ట్లకి, ఈసారి మీకు వెల్కమ్ చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ రామ్ గారికి, మీకు అండ్ ఆబ్వియస్లీ ఆయనకు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో మన ఎపిసోడ్ని ఎప్పట్లాగే ఒక పాటతో ప్రారంభిద్దాం, ఎందుకంటే మీతో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పాటతోనే ప్రారంభించాలి కాబట్టి ఒక మంచి పాటతో. థ్యాంక్ యూ యశ్వంత్ గారు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు కూడా ఒక డిఫరెంట్ రోల్లో, అందులో ఈ స్థానంలో అంటే ఈ కార్యక్రమంలో గెస్ట్ ప్లేస్లో కూర్చోవడం అంటే అదొక గొప్ప గౌరవం. సో ఆ కార్యక్రమం నిర్వహించడం కూడా చాలా గొప్ప గౌరవమే. కానీ వారితో పనిచేసి ఉండాలి. ఈ స్థానంలో కూర్చోవాలంటే ఎంతో కొంత నేను ఆయనతో కూడా పనిచేశాను. నేను పాడిన పాటల్లో ఎక్కువ శాస్త్రి గారిపై పాడాను. తప్పకుండా నేను నాకు ఇష్టమైనటువంటి పాట, నేను పనిచేసినటువంటి పాట, నేను ట్రాక్ పాడాను. నా వాయిస్తో షూటింగ్ జరిగింది. మనసిచ్చి చూడు సినిమాలో గురుగారు రాసినటువంటి ఒక పాట. నాలో ఏదేదో అయిపోతున్నదే, అంతే ఈ ప్రేమ వరస, దాని అంతే చూడాలి వయసా, నీ తోడు కోరింది నా ఊపిరి, అంతే ఈ ప్రేమ వరస, దాని అంతే చూడాలి వయసా, ఈ వేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ళలాగలేదు కాదా, నీలోనై ప్రేమోత్సవం ఇవాళ్ళే పుట్టినట్టు ఉందా లేదా, నాలో ఏదేదో అయిపోతున్నదే, అంతే ఈ ప్రేమ వరస, దాని అంతే చూడాలి వయసా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు కూడా చాలా ఇష్టమైన పాట. అండ్ మనం ఎప్పుడు అనుకుంటున్నట్టే శాస్త్రి గారి పాటల్లో ఒక యూనివర్సాలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాట మీరు పాడుతుంటే నాకు అనిపిస్తుంది, ఇంతకాలం ఆయన గురించి ప్రోగ్రామ్ చేస్తూ ఆయనతో ట్రావెల్ అయ్యాం, ఆయన కోసం ట్రావెల్ అవుతున్నాం. సో ఆయన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, నాలో ఏదేదో అయిపోతున్నది, అంతే ఈ ప్రేమ వరస. అండ్ ఈ ప్రోగ్రామ్, ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ళలాగా లేదు కాదా అంటే, యాంకర్ సీట్లో ఉన్న మీరు గెస్ట్ సీట్లోకి వచ్చారు, స్క్రిప్ట్ సైడ్ ఆఫ్ స్క్రీన్ ఉన్న నేను ఆన్ స్క్రీన్ మీదకి వచ్చాను. సో నిజంగానే ఇవాళ సూర్యోదయం ఇన్నాళ్ళలాగా లేదు. సో ఐ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ పాటకు సంబంధించి మీకు ఏమైనా అనుభవాలు గుర్తున్నాయి? ఎందుకంటే మీరు మణిశర్మ గారి దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్గా ఉన్నారు. సో కంపోజింగ్ అసిస్టెంట్ అంటే ట్యూన్ కంపోజ్ చేయడం దగ్గర నుండి లిరిసిస్ట్తో లిరిక్ రాయించుకోవడం వరకు. ఈ పాటకి ట్యూన్ కంపోజ్ చేసాక ట్రాక్ పాడడం, అంటే ట్రాక్ పాడడానికి ముందే నేను బాబాయ్తో కూర్చుని స్క్రిప్ట్ ఆయన రాస్తున్నప్పుడు దగ్గర ఉన్నాను, అలాగే ట్రాక్ పాడాను. వాస్తవానికి ఇది నా వాయిస్తో షూట్ చేశాను. నేను సుజాత గారు ముందు పాడేశాము. ఓకే. తర్వాత ఆ పాటని రీటైన్ చేయాలని కూడా అనుకున్నారు.
కొన్ని సందర్భాల వల్ల అది కొన్ని ఈక్వేషన్స్ వల్ల అది కుదరలేదు. తర్వాత బాలుగారు పాడారు. బాలుగారు పాడినప్పుడు ఆయన వాయిస్ మిక్సింగ్ మళ్ళీ నేనే చేశాను. ఓకే. పాడుతున్నప్పుడు మనకి చరణంలో కన్ను బొత్తిగా చిన్నదైనదా నిన్ను తప్ప ఏమీ చూడలేదే తారనన్న 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 తాన అని ట్యూన్. కన్ను బొత్తిగా చిన్నదైనదా నిన్ను తప్ప ఏమి చూడలేదే అని శాస్త్రి గారు రాశారు. బాలుగారు కన్ను బొత్తిగా చిన్నదైనదా నీ అమ్మా నేను వాయిస్ మిక్స్ చేస్తూ నేను అప్పటికి 10 సార్లు పాడుంటాను ఆ ట్యూన్ ఆ ట్రాక్. అందుకే బాస్ ఇస్ ఆల్వేస్ బాస్ అంటారు కదా. అంటే సింగింగ్లో మాకు మీ అందరికీ వేటూరి గారు శాస్త్రి గారు వీళ్ళందరూ ఎలా గురువు తుల్లిలో మాకు పాడడంలో ఆయన ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా ఒక పదాన్ని పలకడంలో. అందుకని వీళ్ళందరినీ చూశాకనే నాకు అనిపిస్తుంది సింగింగ్ ఈజ్ అంటే మై డెఫినేషన్ ఆఫ్ సింగింగ్ ఈజ్ టాకింగ్ ఇన్ ట్యూన్ అని. బొత్తిగా లేదురా అంటాం మనం, ఆ బొత్తిగా అనేది స్ట్రెస్ చేస్తాం. ఆయన పాటలో అలాగా కన్ను బొత్తిగా అన్నాడు. అస్సలు నాకు ఒళ్ళు చల్లుమందండి. ఇంకా శాస్త్రి గారు అయితే ఎంత సంతోషించారు ఆ పాట విని. సో దాట్స్ ద ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ బాలు గారి లేని మన జీవితాలు నిజంగా లేవనే చెప్పాలి. తెలుగువాడి జీవితంలో ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్, ఇప్పటికీ ఎప్పటికీ ఫ్యామిలీ మెంబర్. సో ఇక్కడ నేను అడగాలనుకున్నది ఏంటంటే ప్రతి ఎపిసోడ్లోనూ మీరు శాస్త్రి గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు శాస్త్రి గారనో సిరివెన్నెల గారనో అలా ఆయన అడ్రస్ చేయరు. మీరు ఎప్పుడు అడ్రస్ చేసేది బాబాయ్ గారు ఇలా అడ్రస్ చేస్తారు. అండ్ కొన్ని సందర్భాల్లో మీరు చెప్పడం కూడా జరిగింది ఏంటంటే నేను ఆయన దగ్గర చదువుకున్నాను అని. మాకు తెలిసి ఆయన ఎప్పుడు టీచర్ జాబ్ అయితే చేయలేదు. సో మీరు ఆయన దగ్గర చదువుకున్నాను అన్నారు. సో దాని కథ ఏంటి? చదువుకోవడం అంటే మాది కాకినాడ అండి. నేను కాకినాడలో పుట్టి పెరిగాను. కాకినాడలో నాగార్జున కాన్వెంట్ అని అక్కడ అందులో చదువుకున్నాను. అక్కడ దాని ప్రిన్సిపల్ మా గురుగారికి మంచి ఫ్రెండ్, బాబాయ్కి శాస్త్రి గారికి మంచి ఫ్రెండ్. సో ఈవినింగ్స్ ఆయన అక్కడికి వచ్చి మాకు అవి ఏం క్లాసులు అని మీరు అడగలేరు, దాన్ని మనం ఒక పేరుతో చెప్పలేం. మేము చిన్న పిల్లలమే. మాకు పాటలు నేర్పించేవారు, చదువులో సైన్స్కి సంబంధించిన విషయాలు చెప్పేవారు, మ్యాథమెటిక్స్ సంబంధించిన విషయాలు చెప్పేవారు, మనకి పిల్లలు ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పేవారు. అంటే ఆన్ ద హోల్ హీ యూస్ టు స్పెండ్ కపుల్ ఆఫ్ అవర్స్ ఆన్ ఏ డైలీ బేసిస్, ప్రాబబ్లీ ఆల్టర్నేటివ్ డేస్ అలాగా చాలా రెగ్యులర్గా వచ్చి ఆయన వచ్చినంతసేపు మా ఆయన దగ్గర కూర్చునేవాళ్ళం. ఏం డౌట్లు ఉంటే ఆ డౌట్లు అడగడము, అటు సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలు, ఇటు పాటలు, ఇటు మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో ఆయన నాటికలు రాశారు. సన్మానోపనిషత్ అని ఆ నాటికలో నేను పాత్ర కూడా పోషించాను, ఒక క్యారెక్టర్. ఆయన బాబాయ్ దర్శకత్వ పర్యవేక్షణలో మా స్కూల్ యాన్యువల్ డేకి బహుశా ఇది నాకు మాత్రమే దక్కిన గౌరవం ఏమో కూడా. నిజం, ఎందుకంటే ఆయన లిరిసిస్ట్ గా తెలుసు అండ్ కొన్ని 1-2 సినిమాల్లో గెస్ట్ రోల్ కూడా వేశారు కాబట్టి యాక్టర్ గా కూడా మనం పరిగణించవచ్చు. కానీ నాటకాలు రాశారు అండ్ దాన్ని డైరెక్ట్ చేశారు, ఆ దర్శకత్వ పర్యవేక్షణ చాలా మందికి తెలియదు. ఆ సన్మానోపనిషత్తు మా ఎస్పెషల్లీ మా స్కూల్ యాన్యువల్ డేకి మేము అది ప్రదర్శించేవాళ్ళం. ఓకే. సో అక్కడే ఆయనతో పరిచయం. ఇన్ఫ్యాక్ట్ గంగావతరణం పాట ఆయన చాలా ఉధృతంగా చాలా కవితలు అవన్నీ రాశారు. ఏ పాట అయితే గంగావతరణం విశ్వనాథ్ గారు విన్నారో నాకు తెలిసి అది నేర్చుకున్న మొట్టమొదటి స్టూడెంట్ని నేనే. ఎందుకంటే చాలా విషయాలు మాతో పంచుకుని మమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్లో ఆయన రాసిన పాటలన్నీ వినిపించేవారు. ఓకే. సో ఈ పాట వినిపించారు. రసవాహిని స్వాగతం, జీవరసధుని స్వాగతం, జీవన రసధుని నీకు స్వాగతం. మీకు తెలుసు, మీకు తెలియని పాటలు ఏముంటాయి? మీరు సిరివెన్నెల గారి పాటల మీద ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా మీరు. సో భగీరథ ప్రయత్నం, దివి నుంచి గంగ భువికి ఎలా వచ్చింది, గంగావతరణం, అది ఒక దాదాపు 7-8 నిమిషాల పాట నాకు తెలిసి. అది మొత్తం పాడేవారు. ఒక్క పర్టికులర్ ప్లేస్లో గంగా ప్రవాహం దివి నుంచి భువికి వచ్చినప్పుడు ఎలా ఉండింది అనేటువంటి వ్యవహారాన్ని ఆయన ఒక అద్భుతమైన భాష, అంటే అది
చాలామంది డిక్షనరీలు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆ పదప్రయోగం భావం ఎలా మాట ఎలా ఉన్నా శబ్ద సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందంటే మీకు ఆ సీన్ కనిపిస్తుంది, గంగా ప్రవాహం కనిపిస్తుంది అనమాట. అవును. సో అక్కడికి వచ్చాక ఆయన పాడుతుంటే నాకు నేర్చుకోవాలి, నాకు ఐ వాజ్ హార్డ్లీ ప్రాబబ్లీ 9 years old. నేర్చుకోవాలంటే బాబాయ్ నాకు నేర్పించండి అని. వద్దురా అబ్బాయి నీకు కొంచెం టైం ఉంది ఇంకా అని, లేదు నేర్పించండి, నేర్చుకుంటా. ముందరదంతా అప్పటికి నేను కొంచెం సంగీతం మొదలుపెట్టాను, ముందరదంతా నేర్చేసుకున్నాను. అక్కడికి వచ్చేసరికి తిరిగేది కాదు. నేను పాడతాను. ఆయన బాగా విసిగిచ్చేసరికి పాడైతే అని ఏదో చెప్పి చేశారు. రికార్డ్ చిన్న క్యాసెట్ ప్లేయర్లో ఏదో రికార్డ్ చేసి ఇచ్చారో, మన్నాడు వచ్చి వినిపించాను అని తప్పులు పాడాను. ఓకే, తప్పులు పాడగానే పాటమని ఒకటి దెప్పగా పడింది. చెప్పాను రా నీకు అంటే, కోపంగా కాదు, చెప్పాను రా నీకు వద్దని, ఇంకా టైం ఉంది నీకు అంటే నాకు పౌరుషం వచ్చింది. నాకు ఎంత పౌరుషం వచ్చింది అంటే, నేను బాగా ఉక్రోషంతో కళ్ళన్నీ ఎరగా ఇంటికి వెళ్ళిపోయి బాగా విపరీతంగా ప్రాక్టీస్ చేసి ఒక 1 రోజుల తర్వాత ఎంత ప్రాక్టీస్ చేశానంటే ఇప్పుడు దాదాపు 40 ఏళ్ల తర్వాత నాకు మిగతా పాట ఏం గుర్తుండదు, ఆ పోర్షన్ మాత్రం గుర్తు. ఒక్కసారి మా కోసం పాడగలరా? తప్పకుండా. అది ఎంత గొప్పగా ఉంటుందంటే ఇప్పుడు కూడా 1-2 తప్పులు దొరికితే మీరు మాత్రం క్షమించండి. అయ్యో. గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగ మోదమది, గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగ మోదమది, నింగిని తాకగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము, ప్రళయాభీర తరంగి తలీల భయంకర హేలసి మంకరం రోల లయించ గజేరగాలలై కలలై ఒడిగా జడిగా పిడుగుల అడుగుల తలబడు నడకల ఝళంఝళిత పదనూపుర ఘోషల కలిత నాట్య గడిత చకచ్చకితటిల్ల తాతనూల లతి గజ్జుతి స్వర జరి జజ్జరీనాథ సందోహిత దివి వధూటి వచ్చినదే. నిజంగా రూమ్ అంతా కూడా రివర్బరేట్ అయ్యి నిజంగా మళ్ళీ గంగ వస్తుంది. మీరు చూడండి ఎంత పదాలు, ఎంత శబ్ద గాంభీర్యం ఉందో అందులో. మీరు అన్నట్టే ఇప్పుడు మీరు పాడుతుంటే నా మైండ్ లో ఆ విజువల్స్ అంతా మళ్ళీ వస్తున్నాయి, ఆ గంగ వస్తున్నట్టు అదంతా. సో తర్వాత క్రమంలో మీకు తెలిసింది ఆ చరిత్ర అంతా. తర్వాత విశ్వనాథ్ గారు ఆ పాట ఇంకొక 2 పిల్లలు ఎవరో పాడితే వినడం. అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఆయన్ని వ్యక్తిగా ఆయన్ని శాస్త్రి గారు అని పిలవడం ఆయన ఒప్పుకోరు. అవును. నీ వయసు అంతా అని అడుగుతారు, ఆ వయసుకు తగ్గట్టుగా ఆయన పిలిపించుకుంటారు, ఆయన పిలుస్తారు. అవును. సో అలాగా బాబాయ్ అని, మావయ్య అని, నాన్నయ్య పిలిచేవాళ్ళు ఉన్నారు. కానీ నేను చాలా అందరికన్నా ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ ఫస్ట్ పీపుల్ అన్నమాట బేసికలీ టు కాల్ హిమ్ బాబా. అంత క్లోజ్ అసోసియేషన్ ఉండేది. మా నాన్నగారికి కూడా మంచి ఫ్రెండ్ ఆయన. సో అలా మా ప్రిన్సిపల్గా గాది హనుమంతరావు గారని, ఆయన ఇప్పుడు లేరు, బట్ ఆయనకి చాలా మంచి మిత్రులు. అలాగా కాకినాడ నుంచి ఓకే మా పరిచయం. నాకు దాదాపుగా 27 ఏళ్ల నుంచి తెలిసిన పార్థసారథిని మరొక యాంగిల్లో ఇవాళ నేను చూశాను. వాడు చిన్న పిల్లడిగా, 9 ఏళ్ల పిల్లడిగా నా దగ్గర పాఠాలు, నేను మాస్టర్ని, వాడు నాకు శిష్యుడు, వాడని అంటున్నాను. నేను నాకు పుత్ర సమానుడు. 20 సంవత్సరాల క్రితం బాలసుబ్రహ్మణ్యం గారు నాతో ఒక మాట అన్నారు. తమ్ముడు 50 సంవత్సరాలు వచ్చేసి ఏదో బ్రతుకు తెరువు కోసం పాడాను, అన్ని రకాలు పాడాను, పాడాలనిపించుకోవడానికి పాడాను, పాడగలను నిరూపించుకోవడానికి పాడాను, మొహమాటాలకు పాడాను, మరో రకంగా పాడాను, ఇంకో మీద పాడాను. కానీ ఇంకా చాలు, ఒక అక్షరం కూడా ఇక మీదట నేను పాడదలుచుకోలేదు అని చెప్పి ఆ మాటకి కట్టుబడి ఉన్న వ్యక్తిని ఆ రంగంలో నేను చూడడం లేదు, ఎప్పుడు విని ఉండలేదు. అక్కడతో ఆగకుండా ఆయన తన ఆశయాన్ని ఒక సంకల్పంగా మార్చుకుని, ఆ సంకల్పానికి ఒక రూపం ఇచ్చి పాడుతా తీయగానే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు అయితే, ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగు బుల్లితెర మీద కనీసం ఈ మ్యూజిక్ అనేటి మ్యాజిక్ ప్రోగ్రాంలు దాదాపు 500 పైనే వచ్చినాయి. కానీ ఎవరూ కూడా సాంస్కృతిక పారంపర్యాన్ని ఆయన నిలబెట్టినట్టుగా ఎవరు నిలబెట్టలేదు. సరికదా, బహుశా ఇంకెవరూ కూడా దివాంధులై, బధిరులై, చూడకుండా, వినకుండా, చేదసుడని మూలకి నెట్టేసి భవిష్యత్ తరాల్లో ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమం ఇలాంటిది ఉండేది టా అని అనిపించుకోవాల్సిన దుస్థితిలోనే పడిపోతానేమో అన్న ఆలోచనకి నాలాంటి ఆశావాది కూడా లోనవుతున్న తరుణంలో నేను బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా అనే పాటల కార్యక్రమం ద్వారా మాత్రమే రాలేదు.
ఆయన తీసుకున్న కాగడాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చాను అని నిరూపించినటువంటి పార్థసారథి మొట్టమొదటి విజయం ఈ పసిపిల్లలకు అద్భుతమైనటువంటి కార్యంలో చూశాను. అతన్ని కొడుకు కాబట్టి ఆశీర్వదించాలి. ఈ కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఒక భారతీయ పరంపరకి సంబంధించిన ఒక వర్తమాన మానవుడిగా శిరస్సు వచ్చి నమస్కరించాలి. సో అలా కాకినాడలో పరిచయం ఉన్న మీరు తర్వాత అనుబంధం అలాగే కొనసాగిందా? అంటే మీరు కంపోజింగ్ అసిస్టెంట్ అయ్యే వరకు మధ్యలో చాలానే బ్రేక్ వచ్చింది. యాక్చువల్గా దానికి ముందు మీకు ఇంకో మాట చెప్పాలి. మీకు ఇంకొక పాట, ఒక పల్లవి పాడి వినిపిస్తా. అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇంత గంభీరమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి పాటలే కాకుండా చాలా కలైకల్ లాంగ్వేజ్లో ఒకసారి ఎలక్షన్స్ వచ్చాయి. ఓకే, ఎన్నికలు వచ్చాయి నువ్వు పాట రాశారు తెలుసా మీకు? రైట్ రైట్, తెలుసు తెలుసు. అది కూడా నేను ఫస్ట్ నేర్చుకుని పాడేవాడిని. అది చాలా ఈజీ సాంగ్. ఓకే ఓకే. ఎన్నికలు వచ్చాయి ఊరన్నో, ఎన్నికలు వచ్చాయి, మోటారులు వచ్చాయి మైకులు వచ్చేసాయి, మైకులు వచ్చేసాయి, మారుమూలనున్న మన పల్లెలోకి, మేడ మీదనున్న మా రాజులందరూ మన పూరి గుడిసెగే వచ్చేసినారయ్యా, బాబు సొరగంలో కూకున్న దేవుడే తిన్నగా మన పంచలోకి వచ్చి నిలుసుండిపోనాడు, బాబు సొరగంలో కూకున్న దేవుడే తిన్నగా మన పంచలోకి వచ్చి నిలుసుండిపోనాడు, నా కోటు కావాలా నీకేటి కావాలా, అయ్య నా కోటు కావాలా నీకేటి కావాలా. చూడండి, అసలు ఎక్కడ గంగా కన్య గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగ మోదమది అన్న వ్యక్తి ఎంత పూర్తిగా విరుద్ధమైనటువంటి భాషతోటి ఎంత సింపుల్గా, నిజంగా అప్పటికి ఇప్పటికీ మారని ఒకటే ఆ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద ఒక సెటైర్. ఎంత కలెక్టివ్ లాంగ్వేజ్, నా కోటు కావాలి నీకేటి కావాలంటే. రైట్. అంటే గంభీరమైన భాష వాడిన, సరళమైన భాష వాడిన, మనం అందరం కనెక్ట్ అయ్యేది ఆ మధ్యలో ఉన్న భావానికి. అది మాత్రం అందరికీ కనెక్ట్ అయ్యేది. ఓకే. సో మళ్ళీ తర్వాత అదేంటే తర్వాత చాలానే గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత బాబాయ్ సిరివెన్నెల్లో పాటలు రాశారు. అప్పట్లో సినిమాల్లోకి వెళ్ళిపోయారట. అంటే అదొక పదప్రయోగం మీకు గుర్తు. అంటే సినిమాల్లోకి వెళ్తావేంట్రా, వెళ్ళడం ఏమిటో, అదేమిటో సినిమాల్లోకి వెళ్ళిపోయారు. సీతారామ శాస్త్రి గారు సినిమాల్లోకి వెళ్ళిపోయారంట. ఓహో, సినిమాల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఆయన పట్టేసుకుంటే మనం కూడా పాడేస్తాం, ఏమిటో పిచ్చి ఆలోచన. నాకు తెలిసి ఒక 15-20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. నేను ఇంజనీరింగ్కి వచ్చాక ఒక డివోషనల్ అన్నమయ్య కీర్తనల క్యాసెట్ ఏదో రికార్డ్ చేస్తే అది తీసుకుని నేను మా నాన్నగారు నేను శాస్త్రి గారి ఇంటికి, అది మొట్టమొదటిసారి దశరథపురం శాలిగ్రామం ఇంట్లో ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఎంత సంతోషించారంటే గట్టిగా కౌగులించుకుని ముద్దులు పెట్టేసుకుని, ఒరే నువ్వు వాడేనారా, నువ్వు గంగాతరణం నేర్చుకుంటాను పట్టుబట్టినవాడు, ఒరే మొత్తానికి అయితే నువ్వు సింగర్ అయ్యేవారా నువ్వు అని. ఏం చేస్తున్నావు అంటే, నాకు నేషనల్ అవార్డు, అప్పుడే లైట్ మ్యూజిక్ లలిత సంగీత పోటీల్లో ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్లో నేషనల్ అవార్డు వచ్చింది. సో అదేదో ఆయనకి చూపించి, అంటే మనకు ఉంటుంది కదా మన పెద్దవాళ్ళకి, గురువులకి, నాన్నలకి, అమ్మలకి, మనకి ఇదిగో నా చూడండి ప్రైజులు వచ్చాయని. ఆయన ఎంత సంతోషించి, మాస్టర్ మీరు వీడిని వదిలేండి ఇక్కడ నేను చూస్తాను అని చెప్పి నిజంగానే ఆయన ఇంట్లో కొన్ని రోజులుండి, అప్పుడే ఈ సిసింద్రి సినిమా ఆయన రాత్రంతా కూర్చోవడం, ఒరే ఆ ట్యూన్ నేర్చుకోరా అనేవారు. ట్యూన్ నేర్చుకుని పాడేవాడిని. ట్యూన్ కూడా పాడడం వచ్చేది కాదు నాకు. ఆ తత్కారం తరతా అని అనుకో, తరతా అనేవాడు, ఒరే తరతా కాదు అని దానికి డిఫరెన్స్ ఉంది. నేను అంతసేపు ఆ తాళంలో వదులుతోంది, మనకి శాస్త్రీయ సంగీతం ప్రకారం ఆ తాళంలో ఒదుగుతోందా లేదా అని. కానీ లఘువులు, గురువులు ఇవన్నీ కూడా చాలా విషయం ఉంటుందని అప్పుడు. సో ఇది చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. అంటే ఒక నార్మల్ శ్రోతగా పాట వింటున్నప్పుడు, ఎస్పెషల్లీ శాస్త్రి గారి పాటలు వింటున్నప్పుడు, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎన్నికలు వచ్చాయి బాబు, ఎన్నికలు వచ్చాయి, అది వింటున్నప్పుడు ఇంత ఈజీగా ఉంది అంటే చాలా ఎఫర్ట్లెస్గా రాసేసి ఉంటారు. అంటే ఒకానొక టైంలో మనం కూడా పాటలు రాసేయచ్చు, అలా అనుకున్న బోల్డ్ మందిలో నేను కూడా ఒకని. కానీ వన్స్ లిరిసిస్ట్ అయ్యాక అర్థమైంది ఏంటంటే పాట రాయడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే తనతాకి తేడాలేంటి, అక్కడ ఏం పదం వేయాలి, ఏం అక్షరం వేయాలి అన్నది ఉంది. సో ఇప్పుడు మీరు కంపోజింగ్ అసిస్టెంట్గా మీరు లిరిక్ కూడా రాయించుకునే బాధ్యత మీ మీదే ఉండేది కాబట్టి శాస్త్రి గారు
ఒక ట్యూన్ ఇస్తే దాన్ని అప్రోచ్ అయ్యే విధానం ఎలా ఉండేది? అంటే ఇప్పుడు మీరు దగ్గరుండి చూశారు కాబట్టి. నేను మణిశర్మ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు అందరు లిరిక్ రైటర్స్తోనూ చాలా క్లోజ్గా వర్క్ చేశాను. వేటూరు గారితో ఒక 6 సంవత్సరాలు, బాబాయ్ తోటి. అప్పుడు భువనచంద్ర గారు వచ్చేవారు, చంద్రబోస్ గారు వచ్చేవారు. పాటను బట్టి మణి గారి మొదటి సినిమా నుంచి దాదాపు 60 సినిమాలకు పనిచేశాను నేను. అది ఎట్లా ఉండేదంటే మణిశర్మ గారి ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్ పాడుతుంటే ఆ తత్కారానికి ఎగ్జాక్ట్గా రాయాలి. కానీ శాస్త్రి గారు బాబాయ్ ఎప్పుడు కూడా కొంచెం తత్కారం లిబర్టీ తీసుకుని భావానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కరెక్ట్. వేటూరు గారు ఉంటే ఎగ్జాక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్కి ఏం కావాలి అనే విషయంలో తత్కారానికి 100% మ్యాచ్ చేస్తూ కొంచెం ఆయన అప్రోచ్ డిఫరెంట్గా ఉండేది. బాబాయ్ ఏంటంటే ఒక పదప్రయోగము, ఒక తత్కారంలో ఒక చిన్న మాత్ర తేడా వచ్చినా కూడా అక్కడ భావానికి లేకపోతే ఆ సందర్భానికి లేకపోతే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి న్యాయం జరుగుతోంది అనుకుంటే లిబర్టీ తీసుకోవాలి అని అనుకునేవారు. రైట్. సో ఆ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చేవి. మ్యూజిక్ డైరెక్టర్ తోటి మణిగారికి చిన్న చిన్న డిస్కషన్లు నడిచేవి. మణి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, అలా ఎలా సార్, మేము మరి మాకు మా రిథమ్ అక్కడ పంచిపోతుంది సార్ అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈయన. నేను అప్పుడే వచ్చాను కదా, శాండ్విచ్ లేదు, నాకేం లేదు, 2 సింహాలు మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఎక్కడికి తెగుతుంది, ఇది ఎటువైపు మొగ్గుతుంది అనే విషయంలో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ బేసికలీ. సో అలాగే నాకు తెలిసి మీరు మణిగారి దగ్గర ఫస్ట్ శాస్త్రి గారి దగ్గర పాట రాయించుకున్న సినిమా ఏదండి? బావగారు బాగున్నారు అనుకుంటా. మత్తెక్కి తూగే మనసా ఏమైందో నీకు తెలుసా. సో బావగారు బాగున్నారా తర్వాత మణిగారికి వచ్చిన పెద్ద హిట్ చూడాలని ఉంది. అందులో శాస్త్రి గారి పాట లేదు. దాని తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ మణిగారి కెరీర్లోను సమరసింహారెడ్డి. అందులో శాస్త్రి గారు ఒక పాట రాశారు, అందాల ఆడబొమ్మ. ఇప్పటికీ వినిపించే పాట. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, అందాల ఆడబొమ్మ ఈజ్ నాట్ హిస్ కప్ ఆఫ్ కాఫీ. కానీ నేను ఒకసారి శాస్త్రి గారితో ఉన్నప్పుడు ఆయన పాట గురించి గుర్తు చేసుకుంటూ అన్నారు, ఆ పాటకి 50 పైగా పల్లవులు రాశారట. 50 పైగా రాసినా కూడా ఓకే అవ్వట్లేదు, ఇంకొకటి వన్ మోర్ అంటున్నారంట. సో అది బి గోపాల్ గారి స్కూలే కదా, తెలిసిందే. ట్యూన్లైనా పల్లవులైనా కూడా చాలా వర్షన్స్ అడుగుతారు బి గోపాల్ గారు. యాక్చువల్గా మీ అందరికీ తెలియని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అందాల ఆడబొమ్మకి. మీరు చూస్తే సమరసింహారెడ్డి సినిమాలో మిగతావన్నీ చాలా మాస్ సాంగ్స్. నందమూరి నాయక అందమైన కానుక అదొకటి, చలిగా ఉందన్నాడే కిల్లాడి లేడీ కన్నె లేడీ, అది ఇన్స్పిరేషన్. యాక్చువల్గా మణి గారికి ఇప్పుడు బావగారు బాగున్నారులో 1-2 మాస్ సాంగ్స్ ఉన్నాయి, చూడాలని అవుట్ అండ్ అవుట్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్. అది అంటే మంచి హై స్టాండర్డ్. ఇది కంప్లీట్గా మాస్ మూవీ కదా. మణిగారికి ఏంటి, మెలడీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది అప్పటికి. మెలడీ మాస్టర్ కదా. సో ఒక్క మెలడీ అయినా ఉంటే బాగుంటుంది, అన్ని మాస్ బీట్తో అయిపోతున్నాయని కంపోజింగ్ లాస్ట్ సాంగ్ అది. ఇన్ఫ్యాక్ట్ శాస్త్రి గారు కూడా నాకు తెలిసి రిలక్టెంట్గానే వచ్చారు. ఆ సిచ్యువేషన్ నాకు ఎప్పటికీ గుర్తుంది. మణిగారి స్టూడియోలో శాస్త్రి గారు, గోపాల్ గారు, మణిగారు, నేను, ఇంకో రిథమ్ ప్లేయర్ ఉన్నాం. మణిగారు తన్నాన తారనాన తర తన్నాన తాననాన తారన్న తారనన్న తారనన్న తాన తారన్న తారనన్న అంటే గోపాల్ గారు ఇంకోటి అన్నాడు. ఈ ట్యూన్కి ఇంకోటి అన్నారు కూడా. మణిగారికి, సార్ అన్ని పాటలు మాస్ అయిపోతున్నారు సార్, ఒక్క పాట మెలడీ చేద్దాం సార్ ప్లీజ్ సార్ అని గురుగారు మీరేనే చెప్పండి సార్ అని శాస్త్రి గారు ఉన్నారు అని అంటే మీరని చెప్పండి సార్ అంటే గోపాల్ గారికి శాస్త్రి గారి మీద గురి ఎక్కువ. ఎందుకంటే అప్పటికి చాలా హిట్స్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో బలపంపటి బామబళ్ళు లాంటి చాలా పాటలు వచ్చాయి కాబట్టి, లేదు గోపాల్ నేను చెప్తున్నా విని, చాలా మంచి ట్యూన్ అవుతుంది, నేను గ్యారంటీ దానికి, చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు మణి అని. అంటే వన్ వే శాస్త్రి గారు వాజ్ ఇన్స్ట్రుమెంటల్
ఇన్ కన్విన్సింగ్ గోపాల్ గారు ఫర్ దిస్ ట్యూన్, పర్టికులర్ ట్యూన్. మణి గారు వాజ్ వెరీ హ్యాపీ. ఆయన అన్నట్టుగానే మణి గారి కన్విక్షన్ రైట్ అయింది చూడండి. ఇవాళకి మీరు ఏ పాటలు గుర్తుండవు, అందులో ఆ పాట ఒక్కటే గుర్తుంటుంది. అందులో అసలు శాస్త్రి గారి ఎత్తుగడే అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. మీరు చూడండి ఎంత సటిల్ గా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్. కుచ్చళ్ళ కోనలోన కన్ను చిక్కుకుంది ఏంటది, రక్షించు నన్ను చప్పున గుండెల్లో దాచుకున్న గుట్టు గుప్పు మంది కవ్విస్తే కట్టు తప్పన. అసలు ఆ తూకం వేసినట్టు ఉంటాయి పదాలు. అండ్ అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్. ఇది ఈ పాట కూడా నేను సుజాత గారు నా వాయిస్తో షూట్ చేశారు. తర్వాత ఉదిత్ నారాయణ గారి పాట వాయిస్ మిక్సింగ్లు అన్నీ నేనే చేసేవాడిని అనమాట. సో దట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. గుడ్ టు నో. అంటే ఈ పాట రావడానికి శాస్త్రి గారు ఒక కారణం అన్నది నిజంగా తెలీదు ఎవరికి. అంటే శాస్త్రి గారి ఆ మాట ఆయన చెప్పడం అనేది చాలా హెల్ప్ అయింది. అదర్వైజ్ అంటే ఇప్పుడు నా ఊహకు కూడా అందట్లేదు. ఒక సపోజ్ ఈ ట్యూన్ కనుక ఓకే అవ్వకుండా ఉంటే ఆ ప్లేస్ లో ఏ ట్యూన్ ఉండేది. అఫ్ కోర్స్ మణి గారికి 5 పాటలు చేసిన మణి గారికి ఇంకొక మాస్ ట్యూన్ ఇవ్వడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. 5 నిమిషాలు ఇచ్చేస్తారు. కాకపోతే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి అండి ఒక లిరిక్ రైటర్కి ఒక మంచి పదం వేయాలని ఎలా ఉంటుందో ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక మంచి మెలడీ చేయాలి, అందులో ఒక మంచి బీజిఎం కంపోజ్ చేయాలి అని ఉంటుందండి. బహుశా నాకు తెలుసు ఆ తర్వాత మణి గారు శాస్త్రి గారు చాలా స్ట్రాంగెస్ట్ కాంబినేషన్ అయిపోయింది వాళ్ళు. అసలు వాళ్ళ కాంబినేషన్ ఎన్ని పాటలు అండి, నాకు తెలుసు 200 పాటలు వచ్చి ఉంటాయి ఈజీగా. అన్ని గుర్తుపెట్టుకోదగ్గ పాటలు, అన్ని మళ్ళీ మళ్ళీ వినదగిన పాటలు. సో మణి గారు శాస్త్రి గారు కాంబినేషన్ అంటాం కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయిన ఇంకొక పాట అంటే పార్థసారథి గారిని మ్యాప్ లో పెట్టిన పాట అల్లో నేరేడు కళ్ళదానా సీను సినిమాలో. అంటే ఇట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ కంపోజిషన్. అండ్ ఆబ్వియస్లీ మీరు కూడా చాలా బాగా పాడారు. మీరు చిత్ర గారి కాంబినేషన్ అండ్ మీరు పాడినప్పుడు డ్యూయట్స్ అన్ని చిత్ర గారితోనే పాడారు మీరు. ఈ పాట గురించి నేను విన్నది ఏంటంటే ఈ పాట మీకు రావడానికి కారణం శాస్త్రి గారు అని. ఈజ్ ఇట్ రైట్? ఎగ్జాక్ట్లీ. అంటే అది అప్పుడు కూడా శాస్త్రి గారి మాట. మణి గారికి శాస్త్రి గారి మాట అంటే చాలా గౌరవం అండి. అది కూడా చెప్తాను నేను. ఏమైందంటే యాజ్ యూజువల్ నేను ట్రాక్ పాడేశాను, నేను చిత్ర గారు పాడేశాము. ఈ పాటని హరిహరన్ గారు చేత పాడించాలని మణి గారు అనుకున్నారు. అల్లా నేరేడు కళ్ళ దానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా పాట అయిపోయిన తర్వాత అదే సినిమాకి వేరే కంపోజింగ్ సెషన్ జరుగుతోంది. అప్పుడు ఈ పాట ప్రస్తావన వచ్చి మణి ఆ పాట శాస్త్రి గారికి చాలా ఇష్టమైన పాట అది. నేరేడు కళ్ళదానా అనే ఒక ప్రయోగం అవన్నీ చేశారు కదా, అవన్నీ ఆయనకు చాలా ఇష్టమైన. మళ్ళీ భలే చేసామని ట్యూన్ రికార్డింగ్ అయిపోయిందా వినిపిస్తావా అంటే లేదు ఇవాళ హరిహరన్ వస్తే పాడతారు అంటే హరిహరనా ఎందుకు, అది నేరేడు కళ్ళదాన అచ్చ తెలుగు పదం అని తెలుగు పాట కదా, తెలుగు వాళ్ళ చేత పాడించారు, వాడు బాగానే పాడాడు కదా వాడిది ఉంచేయచ్చు కదా అన్నారు. ఆ లైన్ సరిగ్గా పాడలేదు వాడు అంటే వాడికి టైం మీరు వాళ్ళకి ఇస్తావుగా గంటలు గంటలు ఉదిత్ నారాయణకి హరిహరన్లకి కూడా గంటలు గంటలు వాడికి ఇచ్చి అప్పుడు పాడకపోతే చూద్దామని అంటే మీరు ఊరుకోండి సార్ మీరు ఎప్పుడు మీ శిష్యుని వెనకేసుకు వస్తారు ప్రతిదీ, సరే సరిగ్గా పాడమనండి అయితే. ఆయన ఏ మూడ్లో ఉన్నారు మణి గారు, ఆయన తెలుగు పదం తెలుగు వాళ్ళు పాడాలనేది ఆయనకి కొంచెం కరెక్ట్ అయింది. అప్పుడు నాకు తెలిసి హరిహరన్ గారికి రికార్డింగ్ ఇది ప్రోగ్రామ్ చెప్పి కూడా క్యాన్సిల్ చేసి అప్పుడు నేను పాడాను. మళ్ళీ ఇంకొకసారి రీడప్ చేశాను. దెన్ హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే గబుక్కునే ఆ మాట ఆ కారణం శాస్త్రి గారు, కానీ అది చెప్పగానే ఒప్పుకున్నది కూడా మణి శర్మ గారు. సో ఆబ్వియస్లీ దాట్ బికమ్ ఎ వెరీ బిగ్ హిట్ అండ్ ఇప్పటికీ నా కెరీర్లో అదొక మైల్ స్టోన్. ఇప్పటికీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ చాలా మంది ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అన్నిట్లో అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఆ పాట ఎలాగోలాగా వినపడుతుంది. ఇంక్రెడిబుల్ ఆర్కెస్ట్రేషన్ స్ట్రింగ్ సెషన్స్ అసలు ఎస్పెషల్లీ సెకండ్ ఇంటర్వ్యూలో సితార్ బిట్ వండర్ఫుల్ అసలు.
నేరేడు కళ్ళతానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లతానా హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లు చుట్టేసి దాచుకోనా నమ్మేదేలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేదే నాయన అల్లుకుంటూ ఒళ్ళో లేనా అల్లం నేరేడు కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లు చుట్టేసి దాచుకోనా దాయి దాయి అనగానే చేతి కందేన చంద్రవాదనా కొంచెం నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినానా బొమ్మో గుమ్మో తేలగా మారిపోయా నేనే బొమ్మగా ఏదో చిత్తం చేయగా చెరువయ్యా నేనే చెలిగా రెప్ప మూసినా తప్పుకోరని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్నది పమా అల్లం నేరేడు కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లు చుట్టేసి దాచుకోనా అన్నం పుణ్యం లేని వాడని అనుకున్నాను ఇన్ని నాడు పాపం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె కళ్ళు మైకం పెంచే మాయతో మూగ సైగై చేసే దాహమా మౌనం మీటే లీలతో తేని రాగం నేర్పే స్నేహమా ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడల్లి చేరుకున్న రూపమా అల్లం నేరేడు కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లు చుట్టేసి దాచుకోనా నమ్మేదేలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేదే నాయన అల్లుకుంటూ ఒళ్ళో లేనా నా ఉచ్ఛ్వాసం కవనం సో మీకు వచ్చిన ఒక అతిపెద్ద బ్రేక్ ఏమిటంటే బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి ఇద్దరు మిత్రులు, అది కూడా మణిగారి కంపోజిషన్ అండ్ మీరు పాడింది టు నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే నిజానికైతే బహుశా ఆ పాట మీరు కాకుండా బాలు గారికి ఇచ్చేవారేమో, కానీ మీరు పాడారు ఆ పాట. సో ఆ పాట అండ్ కోఇన్సిడెంటల్లీ ఇట్ వాజ్ రిటర్న్ బై శాస్త్రి గారు. సో ఆ పాట మీకు ఎలా వచ్చింది అండ్ దాని వెనక కథ ఏంటి? నేను పాడిన చాలా పాటల్లో ట్రాక్స్ విని బాగుండి ఉంచినవేనండి. ఇది ఫస్ట్ మేజర్ బ్రేక్. ఇది మీరు అన్నట్టు బాలుగారు అనుకున్నారు, బాలుగారు చిత్ర గారు, నేను చిత్ర గారు పాడి నా వాయిస్తో షూట్ చేశాను చిరంజీవి గారి మీద. రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది. మణిగారు సేమ్ సినిమాకు ఇంకో మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా అని ఒక సాంగ్ కంపోజింగ్ కోసం మేము అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాం. అన్నపూర్ణ స్టూడియోలో కంపోజింగ్ అవుతుంది, ఈ పాట షూటింగ్ జరుగుతుంది అక్కడ. చిరంజీవి గారు, ఒరే నీకు గుడ్ న్యూస్ రా, ఈ పాట వాళ్ళకి నచ్చింది, ఉంచేద్దాం అనుకుంటున్నారు అన్నారు మణిగారు. సర్లేండి అన్నాను నేను. అంటే నాకేంటి చెప్తాను, ఎందుకు అలా అన్నాను అస్సలు నమ్మను నేను. అంతకుముందు వారం రోజుల ముందే ఈ మన ఫస్ట్లో పాడాను చూడండి, అంతే ఈ ప్రేమ వరస, అంతే ఈ ప్రేమ వరస, మనసిచ్చి చూడు సినిమాలో నాదే ఉంచేద్దాం అనుకున్నాను. అది చెప్పాను కదా, ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ అది బాలుగారు మళ్ళీ పాడారు.
సో వారం రోజుల క్రితము ఒక మనసిచ్చి చూడు, వడ్డే నవీన్ హీరో, ఈ సినిమాకి ఉంచాల్సిన పాటనే నా వాయిస్ రీటైన్ చేయలేదు. వారం రోజుల్లో మెగాస్టార్కి చిరంజీవికి నా పాట ఉంచుతానంటే పోలి ఉంచాలనిపించేంత వరకు ధన్యుళ్ళండి అని మనసులో అనుకుని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అన్న, పద వెళ్దాం అని సెట్కి వెళ్ళాం. నాకు ఇప్పటికీ గుర్తు, మణిగారు పరిచయం చేశారు. అఫ్కోర్స్ రాఘవేంద్రరావు గారికి నేను తెలుసు, ఎందుకంటే కంపోజింగ్ సెషన్స్లో ఉన్నాను. అప్పుడు కూడా ఆయన అడిగారు మధ్యలో, మణి అబ్బాయికి ఇంకా ఎందుకు నువ్వు ఛాన్స్ ఇవ్వలేదా? లేదంటే ఆల్రెడీ పాడాను, మణిగారికి పాడాను అనేది చెప్పాను. సో మణిగారు మా టీం అంతా మేము షూటింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారికి పనిచేశారు. బాబు ఈ అబ్బాయి పాడాడు అంటే చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది మీ వాయిస్, చూద్దాం రిటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ పెద్ద కమర్షియల్ సినిమా కదా, పైగా ఆ పాట ఆ మొత్తం సినిమాకి ఇంపార్టెంట్ సాంగ్. కరెక్ట్, చాలా క్రూషియల్ సిచ్యువేషన్. మీకు ఎంత లాస్ట్లో మొత్తం మాతృత్వానికి అని ఆ చరణంలో మొత్తం స్టోరీ పెట్టేశారు బాబాయ్. అంటే ఆయన రాసిన ఒక గొప్ప లైన్, అంటే పతినే మించిన తోడువై, అంటే ఇంకా ఒక ఫ్రెండ్షిప్ కి అంతకంటే ఇంకా బెస్ట్ నిర్వచనం ఇంకా ఆయనకి అలాంటి సిచ్యువేషన్లు ఇస్తే అసలు చెప్పక్కర్లేదు. సో అది పాట మొత్తం సినిమాకే ఆయువు పట్ల అంటే ఒక పాట, రైట్? అది ఒక కొత్త సింగర్కి. ఇప్పుడు వాళ్ళకి ఉండొచ్చు, మణిగారికి ఉండొచ్చు, రాఘవేంద్రరావు గారికి ఉండొచ్చు, చిరంజీవి గారికి ఉండొచ్చు, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అదొక. ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ఇట్స్ ప్లేస్. నాకు దొరికింది ఆ పాట, చాలా రోజుల పాట, అది మంచి హిట్ కూడా ఆ పాట. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా, బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా, ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఇయ్యమ్మా, పింఛం కుంచగా మారని మురిపించే చిత్రం చూడని, వీరి వీరి గుమ్మాడి వాడి పేరేంటమ్మా అమ్మాడి. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా, కొత్త రాగాలెన్నో పలుకమ్మా తీయగా, ఈ మనసు బొమ్మ పంచ ప్రాణాలతో నిలువెల్లా విరియగా, అమ్మా అంటుంది కమ్మగా పసిపాపతేనే పాట, అమ్మాయి గారు అమ్మగా పదవిని పొందునట. ఇల్లంతా బొమ్మల కొలువు, మనసంతా నవ్వుల నెలవు, బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా, అడగక ముందే అన్నీ చేసి సేవకుడివని పిస్తావు, అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు, ఏ జన్మలోనూ నీ తీర్చలేని రుణమై బంధించావు, నీలి కళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో, ఓ
అలాగా నేను ఫస్ట్ మేజర్ సాంగ్ మీరు అన్నట్టుగా. కానీ దానికి ముందు నేను పాడిన పాటల్లో మీరు కళ్యాణ్ ప్రాప్తరస్తా భువనచంద్ర గారు నాకు ఫస్ట్ పాట. కాకపోతే పాడుతా తీయగానే ఒక సినిమా వచ్చింది. కరెక్ట్, ఉషాకిరణ్ వాళ్ళే తీశారు. పాడుతా తీయగా అని ఇన్ఫాక్ట్ మా స్టోరీ అనమాట. నేను పాడుతా తీగ ఫస్ట్ ఒక నలుగురు పిల్లలు పాడుతా తీగ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు దే ట్రై టు బికమ్ సింగర్స్. అండ్ ఆ సినిమాకి మహేష్ గారని ప్రేమించుందన్న ఆ సినిమాలో కూడా నేను 4 పాటలు పాడాను పాడుతా తీయగాలో. అంటే 2 పాటలు బాలుగారు నేను ఒకటి, బాలుగారు మనో గారు నేను, చిత్ర గారు నేను ఒకటి, సుజాత గారు నేను ఒకటి. అందులో చిత్ర గారు నేను పాడింది భువనచంద్ర గారు రాశారు. బట్ బాబాయ్ రాసింది నేను సుజాత గారు పాడాం. ప్రేమ పుట్టిందో చిలిపి చీమ కుట్టిందో లేకపోతే ఎదలో ఈ గొడవేమిటో అని ఓ పాట. సో అది దాట్ వాస్ ఐ థింక్ సినిమాల్లో నేను పాడిన మొట్టమొదటి ఫుల్ ఫ్లెడ్జ్ సాంగ్ పాడుతా తీయగా. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు మణిశర్మ గారిది ఏవైతే సూపర్ డూపర్ హిట్, యాక్చువల్గా మణిశర్మ గారు అని తెలియదు కానీ ప్రేమించుకుందాం రా సినిమాలో సూపర్ హిట్ సాంగ్స్ మేఘాలే తాకింది హై హైలెసా, అది మణిగారి నవరాగల్లో మ్రోగింది నమోనాలిసా, ఇది మణిగారి కంపోజిషన్ కాదు, శాస్త్రి గారు రాశారు. అఫీషియల్ గా అది మహేష్ గారి కంపోజిషన్. పెళ్లి కళ వచ్చేసిందే బాలా ఆ పాట, ఈ 2 సూపర్ హిట్స్. ఈ స్టోరీ ఏంటంటే మహేష్ గారు మణిగారు చాలా మంచి ఫ్రెండ్స్. మణిగారు కీబోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేస్తూ ఉండేవారు. వారికి ఆ మహేష్ గారికి పాపం ఆరోగ్యం బాగుండేది కాదు. హీ వాజ్ ఎ క్యాన్సర్ పేషెంట్ అండ్ హీ ఈజ్ నో మోర్. అండ్ మణిగారు ఎంతో గొప్ప మనసుతోటి ఈ ట్యూన్లు ఒరిజినల్గా ఆయనవి. మేఘాలే తాకింది, పెళ్లి కళ, అసలు 2 బ్లాక్ బస్టర్ ట్యూన్స్. అంత పెద్ద సినిమాకి ఇచ్చి కూడా అది స్నేహితుడి పేరు మీద రిలీజ్ చేయడం అనేది ఆయన చాలా గొప్ప విషయం. అది ఆ 2 పాటలు కంపోజింగ్ నుంచి ఉన్నాను. అప్పుడు ఫస్ట్ టైం శాస్త్రి గారు రాసినటువంటి పాటలు ట్రాక్స్ పాడాను అనమాట. సో దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. నైస్ సార్. మీరు మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్లో మీరు పాడిన పాటలన్నీ చూసుకుంటే అందులో సింహభాగం శాస్త్రి గారు రాసిన పాటలే ఉన్నాయి. అండ్ ప్రతి పాట చాలా చాలా పాపులర్ అయిన పాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బోడి చదువులు వేస్ట్, సో అదొకటి. అలాగే యువకుడులో నా పాదం ఆగేనా. అంటే మీకు వచ్చిన సందర్భాలు కూడా సినిమాల్లో ఒక క్రూషల్ సందర్భం అయినా కావచ్చు, లేదా క్రూషల్ సందర్భం కాకపోయినా పాట మాత్రం ఇప్పటికీ గుర్తుండిపోయేలాంటి పాటలు. అంటే సాహిత్య ప్రధానంగా ఉన్న పాటలే మీరు అన్నట్టుగా. బోర్డు చదువులు వేస్ట్ నేను ఒక్కడనే పాడలేదు, నేను మనో గారు మురళి గారు పాడినట్టున్నాము. అంటే శాస్త్రి గారు అన్ని పాటల్లోకి చూస్తే అదొక ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాట. అంటే అంత రివల్యూషనరీ థాట్. ఇప్పుడు ఆ రోజుల్లో ఏదో ఒక ఎంసెట్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అయితేనే చదువుకున్నట్టు. కానీ అలాంటి రోజుల్లో కూడా అది కాదు, నీకు ఏ రంగంలో ఇప్పుడు బోడి చదువులు వేస్ట్ నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. అది మీరు చూడండి, మన ఇంట్లో మామూలుగా ఆడుకోవడానికి వెళ్ళామనుకోండి, ఆటలాడరు అసలు చదువుకోండి అంటారు. అందులో నేను పాడిన 2 లైన్లు కూడా, మార్కుల కోసం ఏడవలేదు ఎదిగిన ఏ సైంటిస్టు, గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రెస్ట్. అసలు అంటే ఆయన థాట్ ప్రాసెస్. నేను బాబాయ్ని ఇంటర్వ్యూ చేసిన ఒక సందర్భంలో మీరు చాలా గొప్పగా చెప్పారండి, కాకపోతే బోడి చదువులు పాటకి పల్లవి ప్రాణం అంటారు కదా, బోడి చదువులు వేస్ట్ బుర్రంతా భోంచేస్తూ అని ఒక్కటి వినేసి ఆ వినేవాడు మిగతాదంతా వినకపోతే మన పరిస్థితి ఏంటి అని అడిగాను. కరెక్ట్. దానికి ఆయన చెప్పిన సమాధానం కూడా నాకు, నేను ఆ షూట్లో కూడా ఉన్నాను. ఆయన చెప్పిన సమాధానం ఎంత గొప్పగా చెప్పారంటే, నేను చదువు వేస్ట్ అని లేదు, బోడి చదువు వేస్ట్ అని. అంటే చదువు అనేది స్టూడెంట్స్కి నిజంగా వాడి వ్యక్తిత్వాన్ని మౌల్డ్ చేసేలా ఉండాలి, వాడి జీవితాన్ని ఉపయోగపడేలా ఉండాలి తప్ప ఈ మార్కుల కోసం రేసులు ఇవంతా ఆ పాటలో కూడా రాశారు. మార్కుల కోసం రేసులో ఉండద్దు అని చెప్పి.
అండ్ ఆయనకి ఎప్పుడు అది ఎప్పుడు చెప్పే మాట, యువత అనేవాడు ఒక జలపాతం లాంటి వాడు కిందికి దూకడం, ఫోర్స్తో దూకడమే తప్ప వాడిని ఎలా వాడుకోవాలన్నది నీ మీద ఉంది. నువ్వు కింద టర్బైన్ పెడితే వాడు కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాడు, ఇలాగా ఉంది. సో అలాగే మీకు నా పాదం ఆగే నా పాట కూడా అంటే సినిమాలో చాలా అన్ని పాటల్లోకి నాకు చాలా ఇష్టమైన పాట అండి అది కూడా ఇలాగే యువకుడు సినిమా. మీకు సందర్భం ఏంటి అంటే అబ్బాయి మిలిటరీలోకి వెళ్ళాలనుకుంటాడు, వాళ్ళ అమ్మకి ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అందులోనే చనిపోయి ఉంటారు. సో వాడు టెస్ట్లు అటెండ్ అవుతూ ఉంటాడు, అబ్బాయి సెలెక్ట్ అయినట్టు ఉత్తరాలు వస్తూ ఉంటాయి, అమ్మాయి ఈవిడ ఆ అబ్బాయి కంటపడకుండా చింపి పడేస్తూ ఉంటుంది. చివరికి తెలిసి అమ్మనే నువ్వు ఇలాంటివి పిరికితనం నూరిపోస్తావా, నువ్వు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి, మన నాన్న చేసింది అదే కదా, నువ్వు ఇలాంటి అని అమ్మని ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళి మిలిటరీలో జాయిన్ అవుతాడు. అప్పుడు నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా. ఈ పాటలో నా పాదం ఆగేనా పాటలో నాకు నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే చరణాలు. ఎస్పెషల్లీ మీ సింగింగ్ వైజ్గా కూడా చరణాలు యూ డిడ్ రియలీ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. ఎస్పెషల్లీ ఆ హై పిచ్కి వెళ్తుంటుంది, అంటే లో పిచ్ నుంచి హై పిచ్కి వెళ్ళే ట్రాన్సిషన్. అండ్ అఫ్ కోర్స్ ఆ ట్రాన్సిషన్లో ఆయన లిరిక్స్ కూడా అలాగే లో పిచ్ నుంచి హై పిచ్కి వెళ్తున్నట్టు, అంటే అక్కడ ఏ పదాలు వేయాలో అదే వేశారు ఆయన. సో ఒక్కసారి మా అందరి కోసం తప్పకుండా మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి చూసి పాడతాను, తప్పు చేయకూడదనే ఉద్దేశంతోనే. మాకు స్టేజ్ మీద పాడినా కూడా పుస్తకాలు పెట్టుకుని ఐప్యాడ్లు పెట్టుకుని పాడడం అలవాటు అయిపోయింది. ఎనీవే, నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా, చెరిగిన శాంతి చెదిరిన కాంతి కనబడుదారి వెతుకుతూ సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా. 4 లైన్లు అయిపోయింది కదండి సినిమా స్టోరీ మొత్తం. ఆయన మిలిటరీలోకి వెళ్ళాలనుకున్న అమ్మ వద్దనుకుంది, నా పాదం ఆగదు, చెదిరిన శాంతి చెరిగిన కాంతి కనబడుదారి వెతుకుతూ సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా, నేను వెళ్ళి తీరుతాను, నేను అనుకున్నాల్సింది ఈ దేశానికి చేయాల్సిన మేలు చేయడంలో నా అంతే. 4 లైన్లో సినిమా స్టోరీ ఎసెన్స్ మొత్తం చెప్పేశారు. డైరెక్టర్కి ఇది చెప్పడానికి 2.5 గంట సమయం వచ్చింది, ఆయనకు 4 లైన్లు అది కూడా ట్యూన్లో. చరణం మీరు అన్నట్టుగా అసలు చూడండి ఎంత బాగా, కమ్మని జోలలతో చిన్ననాటి ఆకలా కమ్మిన జ్వాలలతో నిలిచింది కన్నులా తీరని ఊహలా తీరని ఆశలా అలనాటి జ్ఞాపకాల కోవెలా కోయిల పాటలా కోరిన కోటలా పిలిచింది నన్ను కోటి గొంతుల చెరిగిన శాంతి చెదిరిన కాంతి కనబడుదారి వెతుకుతూ సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా. ఏం ట్యూను, ఏం సాహిత్యము. ఇక్కడ శాస్త్రి గారు ఎంత గొప్పగా రాశారో అంత గొప్పగా ఆర్కెస్ట్రేషన్, ఆ ట్యూన్, మణిగారి ఎస్పెషలీ వయలెన్స్ స్ట్రింగ్ సెషన్స్, అంటే మ్యూజిషియన్ కాబట్టి అండ్ మీ సింగింగ్ వాళ్ళ తర్వాతేనండి. అది అదృష్టం. అట్లీస్ట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. ఏంటంటే ఇవి సింహాలు సార్, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా వాళ్ళు దిగ్గజాలే. సో ఆ ట్యూన్కి, ఆ సాహిత్యానికి, ఆ సిచ్యువేషన్కి న్యాయం చేయగలుగుతావా లేదా అని. అది కూడా మళ్ళీ చూడండి, నాకు వచ్చిన పాటలన్నీ కూడా సినిమా పరంగా చాలా ఇంపార్టెంట్ సాంగ్స్, సిచ్యువేషనల్గా చాలా ఇంపార్టెంట్ సాంగ్స్. అంటే ఆ పాట లేకపోతే సినిమాలు, అంటే ఇప్పుడు ఏదో రెగ్యులర్ డ్యూయట్ సినిమా తీసేసిన ప్రాబ్లం ఉండదు. ఇది అలాంటివి కాదు, ఒక బంగారం తెచ్చి కానీ నా పాదం ఆగేనా కానీ. సో ఏదో అదృష్టం చేసుకున్నాను సార్, అంతే. నా ఉచ్ఛ్వాసం కవనం. ఇలా మీ చేత పాటలు పాడండి అని అడగడానికి ఇంకొక స్వార్థం ఉంది, రెండు యాక్చువల్గా. ఒకటి నా స్వార్థం ఏంటంటే నాకు మీ సింగింగ్ ఇష్టం, అది వినాలని. రెండోది ఏంటంటే ముఖ్యమైనది,
ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని యాంకర్గా అంటే మీరు యాంకర్గా వ్యవహరించడానికి కారణం నాకు తెలుసు. అంటే రామ్ గారు మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు. సో అండ్ అఫ్ కోర్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి యు ఆర్ ఫేస్ ఆఫ్ ద ప్రోగ్రామ్, మీరు ఎడిటింగ్ మీరే చూసుకుంటున్నారు. సో కంప్లీట్ మీరు ఐ షుడ్ సే యు ఆర్ ద చారియట్ రైడర్, మీరు రథసారథి, పార్థసారథి మీరు. సో ఈ పార్థుడు ప్రోగ్రామ్ అంటే సారథి మీరు, పార్థసారథి. సో మీకు సాహిత్యం మీద ఒక మక్కువ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు పాట పాడేటప్పుడు సాహిత్యానికి మీరు చాలా విలువిస్తారు. ఎందుకంటే వి ఆల్ నో ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్. మీరు వచ్చింది ద గ్రేట్ బాలు గారి గురుకులం నుంచి వచ్చిన వ్యక్తి మీరు, పాడుతా తీయగా నుంచి వచ్చారు. అండ్ బాలు గారి గురుకులంలో ఎప్పుడూ మాటకే పెద్దపీట. సో ఆయన ప్రియ శిష్యుడైన మీకు కూడా ఆ సంస్కారం అబ్బింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మీతో ఒక 3 వండర్ఫుల్ పాటలు వర్క్ చేశాను ఇప్పటి వరకు. ఐ హోప్ దిస్ షుడ్ కంటిన్యూ. అండ్ రాస్తున్నప్పుడు ఎంత కంఫర్ట్ ఉంటుందంటే, నాకు ఇప్పటికీ గుర్తుంది, మనం పనిచేసిన ఒక పాటకి రాస్తున్నప్పుడు మీరు అన్నమాట, ట్యూన్ గురించి పక్కన పెట్టండి సార్, మీరు సాహిత్యం గురించి ఆలోచించండి, ట్యూన్ సంగతి నేను చూసుకుంటాను అంటే, ఈ మాట అనడం ఏ లిరిసిస్ట్కైనా చాలా గొప్ప వరం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని నడిపిన విధానంలో సో చాలామంది, అండ్ రామ్ గోపాల్ వర్మ గారు మీకు ఒక అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే సింగర్ ఎలా నడుపుతాడు ఈ ప్రోగ్రామ్ అని నేను అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మీకున్న లిరిక్స్ మీద మీకున్న పట్టు మక్కువ చూసి నేను చాలా షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అని చెప్పి హీ అపాలజైజ్డ్ యూ ఆన్ కెమెరా. సో అంటే ఈ సాహిత్యం మీద మీకు ఇంత మక్కువ ఉంది. సో కాబట్టి అడుగుతున్నాను, శాస్త్రి గారి పాటల్లో మీరు అబ్జర్వ్ చేసిన క్వాలిటీ ఏంటి? అంటే వై డూ యూ లైక్ శాస్త్రి గారు సో మచ్? ఇది మీరు అందరినీ అడిగే ప్రశ్న, నేను మిమ్మల్ని అడుగుతాను. అదేండి, అందరూ చెప్పే ఆన్సరే మోర్ ఆర్ లెస్. మీరు ఇందాక ఇప్పుడు నా పాదం ఆగానా, లేకపోతే ఇందాక ఎన్నికలు వచ్చాయనో పాట పాడాను. మీరు ఆ పాట వింటే సమగ్రంగా మనకి ఆటోలు వేసుకుని ప్రచారం చేస్తున్న తీరు కనిపిస్తుంది. రాజకీయ నాయకులు వంగి వంగి దండాలు పెట్టుతున్న తీరు కనిపిస్తుంది. ఓ పక్కన డబ్బులు మద్యం ఏర్లై పారుతున్న తీరు కనిపిస్తుంది. అలాగా ఒక సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆయన పాట వింటే మీకు విజువల్ కనిపిస్తుంది. అంటే ఆయన అంతగా ఆ పాటలో ఆ పాత్రలో లీనమైపోయి మీకు ఒక దృశ్యాన్ని సాక్షాత్కరింపజేసేస్తారు. ఒక్కొక్కసారి ఆ పాటకి అంత అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఆయనకి ప్రేమ పాటలకు చాలా పెట్టింది పేరైనా ఆయనకి ప్రేమ గురించి రాయడం చికాకు. అవును, చాలాసార్లు ఎన్నిసార్లు చెప్తాను రా అబ్బాయి, ఏం చెప్తాం అంటారు అని ఎప్పుడూ కొత్తగా చెప్పడానికి మదనపడి ఆయన ఎప్పుడూ కొత్తగా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో అసలు ఆ పాట నాకు ఎంత ఇష్టం అంటేనండి, ఆకాశం తాకేలా ఘల్ ఘల్ పాట, అగైన్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఆ పాటకి నిజంగా ఆయన రాసినంత డెప్త్, ఒక ప్రేమని ఎన్ని రకాలుగా నిర్వచించారు అంటే అవుట్ స్టాండింగ్ అనమాట. అసలు దేశంలో ఉన్న సినిమాలకు ఉన్న అవార్డులన్నీ ఆ పాటకి ఇవ్వాలి. ఎస్, అబ్సల్యూట్. నాకు ఎప్పుడు అనిపించేది అది. అండ్ అందులో గమ్మతైన విషయం ఏంటంటే, అప్పటి వరకు ఆయన ప్రేమ మీద 100 పాటలు రాశారు. మళ్ళీ కొత్తగా ప్రేమ గురించి చెప్పడానికి ఏముంది అంటే ఆ పాట ఇట్స్ అగైన్ ఎ న్యూ ఆన్సర్. మండే కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, చూడండి అసలు పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలిపోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వలపే వరమంటే. ఈ లాస్ట్ లైన్ నాకు చాలా ఇష్టం అండి. అసలు జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా, రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతి ఎదురవదా. అంటే కోట్స్ వస్తాయి చూసారా, ఇలాగా వాట్సాప్ ఫార్వర్డ్లో వాడే కోట్స్, అలాంటి వాటిలో ఒక 100 కోట్స్ తీస్తే దట్ షుడ్ బి ఇన్ ద టాప్ 10. అబ్సల్యూట్లీ సార్. నాకు ఈ పాట మీరన్న ఆ లైన్లు, జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
నడకల్లో నాట్యమైనా నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. నాకు శ్రీశ్రీ గారు డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఘంటసాల గారి పాడిన ఒక అద్భుతమైన పాట, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము. చూడండి, రెండు అర్థాలు ఒకటే. కానీ ఆ రోజుల్లో అది రాయడం, ఈ రోజుల్లో ఇలాంటి భావాలు రాయడానికి ఎంత తేడా ఉంది. పైగా ఆ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్, అసలు ఈ సిచ్యువేషన్కి ఇంత అవసరం ఉందా లేదా అని కూడా నాకు. అందుకనే మీరు అడిగిన ప్రశ్నకి కంక్లూజన్ ఏంటి అంటే, ఆయనకి ఒక సందర్భం చెప్పి ఒక పాట ఇది కావాలి అని మనం వేగ్గా ఏమనుకున్నాము అంటే దాన్ని ఆ లోతుల వరకు, చివరి కొన్న వరకు వెళ్ళి మనకి మొత్తం దృశ్యాన్ని కళ్ళకట్టు చూపెట్టేటువంటి ఘనాపాటి. నిజంగా ఆయన అంటే చెప్తారు కదా, నా భూతో నా భవిష్యత్తు ఆయన. సో శాస్త్రి గారికి మీరు చాలా ఫేవరెట్. ఆఫ్ కోర్స్ మీరు బాబాయ్ అంటుంటారు, ఆయన మిమ్మల్ని పార్థా అని అంటుంటారు. సో ఆయన మిమ్మల్ని స్పెసిఫిక్గా ఎంచుకొని సిరివెన్నెల అంతరంగం అని ఒక కార్యక్రమం మీరు యుఎస్లో టూర్ చేశారు మీరంతా. సో దాని అనుభవాలు మాకు ఒకసారి చెప్పండి. యాక్చువల్గా ఆయన నన్ను ఎంచుకోలేదండి. ఇది రామ్ గారు నేను కలిసి విశ్వనాథామృతం కార్యక్రమం చేసినప్పుడు, విశ్వనాథ్ గారితో ఒక సిరీస్ చేసినప్పుడు దాన్ని నేను ప్రమోట్ చేస్తాను అని బాబాయ్ ముందుకు వచ్చారు. అప్పుడు మాకు వచ్చిన ఐడియా, ఆ కార్యక్రమంలో ఆయన స్వర్ణకమలం పాటల గురించి ఒక గంటన్నర సేపు నేను వారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక పాటను ఆయన విశ్లేషించిన విధానము అవన్నీ మేము రివ్యూ చేసుకున్నప్పుడు, ఇలాగా ఈయన లైవ్లో ఈయన ఒక పాట గురించి విశ్లేషణ చేస్తే, దాన్ని పాడితే ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ అవుతుంది. అంటే కేవలం ఆర్కెస్ట్రా, సంగీత విభావర్లు ఇవన్నీ మామూలే. నేను అంతకుముందు నాకు ఐడియా ఎందుకు వచ్చిందంటే, ఇది 2014లో చేసాం. 2005వ సంవత్సరంలో నేను వేటూరి పాట పార్థు నోట అని వేటూరి గారితో కార్యక్రమం, అది ఇంకొక అదృష్టం నాకు. అది వేటూరి గారు పాటలు, ఆయన పాటలు ఆయన విశ్లేషణ చేస్తే హరిహర కళాభవన్లో నేను, సునీత గారు, సురేఖామూర్తి గారు, వేటూరి గారు, విశ్వనాథ్ గారు ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు. తనికెళ్ళ భరణి గారు ఎంసీ దానికి, అంటే వ్యాఖ్యాత. సో అలాగా ఆ ఆలోచన నాకు మెదిలి ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని అమెరికాలో చేద్దామని మొదలుపెట్టినప్పుడు సిరివెన్నెల గారు మాట్లాడతారా, మీరు పాడతారా, ఎవరు చూస్తారండి అన్నట్టుగా కొన్ని రియాక్షన్స్, ఒక 3 కచేరీలు అనుకుని మొదలుపెట్టాము. we ended up doing 10 shows. అసలు ఇట్ వాజ్ సచ్ బ్లాక్ బస్టర్ టూర్ అనమాట. ఇట్ వాజ్ సచ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందులో ప్రత్యక్షంగా బాబాయ్ మాట్లాడుతుంటే జనాలు రియాక్షన్ నిలబడి చూసేవారు అనమాట. ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం అదృష్టం అంతే. సో అది రామ్ గారికి నాకు ఆ కార్యక్రమం చేసినప్పుడు వచ్చిన ఆలోచన, అది బాబాయ్తో పంచుకోవడం, ఆయన కూడా హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. దెన్ దట్స్ హౌ ఇట్ టుక్ షేప్. దట్ ఈస్ అనదర్, మీరు అన్నట్టుగా నాకు దొరికిన అనేక వరాలలో అదొకటి. ఎందుకంటే నేను ఒక్కడిని చేయగలిగాను ఆయనతో అలాంటి పని. తర్వాత ఇంకోసారి చేద్దాం అనుకున్నా, కుదరలేదు. చూడండి, అన్నీ అనుకోనివన్నీ జరుగుతూ ఉంటాయి, అనుకున్నవన్నీ జరగవు. సో దట్స్ లైఫ్. బట్ జరిగినంత వరకు అది చాలా అద్భుతంగా జరిగింది. ఆ టూర్లో మీకు శాస్త్రి గారికి మధ్య అంటే పంచుకోదగ్గ సమ్ గుడ్ మూమెంట్స్? ఆయనకి నాకు పంచుకోదగ్గ అంటే, నేను యాక్చువల్గా నాకు గౌరవం భక్తితో పాటు ఆయనతో పోట్లాడేంతటువంటి చనువు కూడా ఉంది. నేను కూడా చూసాను. చనువు ఉంది. ఆయన ఇచ్చిందే మన. బేసిక్గా ఆయన ఏమనేవారంటే, సిరివెన్నెల పాట, సిరివెన్నెల మాట అని మాట్లాడకూడదు అబ్బాయి, పాట గురించి మాట్లాడాలి, పాట మనిషికి చేసే విధానం గురించి, మేలు గురించి మాట్లాడాలి, జీవన విధానం, మనిషి జీవన విధానం ఎలా ఉండాలి అవన్నీ నేను చెప్తాంటే అవన్నీ మాకు వద్దండి, మాకు సిరివెన్నెల పాట కావాలి నేను. అలాగా రకరకాలుగా ఆయన్ని హింస పెట్టి ఆఖరికి ఆయన
లేదు, పోట్లాడేవాళ్ళం. పిన్ని కూడా మేము మాతో పాటు, మీరు మీ పాట గురించి మాట్లాడండి అంటే, కాదు పాట గురించి ఎందుకు, పాట వింటారు. నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది చాలా ఉంది, వాళ్ళ మార్పు తీసుకురావాలి, అవి తీసుకురండి, కానీ ముందు పాట గురించి మాట్లాడండి. అంటే వాళ్ళకి ఏం కావాలో అది మొదట ఇచ్చిన తర్వాత, అంటే ఆయన ఎంత భోళా మనిషి అంటే, ఆయనంత సున్నితంగాను ఆయనంత స్ట్రైట్ ఫార్వర్డ్గాను లోకం ఉందని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే జనాలు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు, కొంచెం ఎక్కువ మోతాదులో ఉపన్యాసం ఎక్కువ అయిపోతే అందులో మంచి కోసం చెప్తున్నారు, మన మంచి కోసం చెప్తున్నారని వాళ్ళు గ్రహించరు. సో అది కొంచెం ఆయనతోటి డిస్కషన్స్. మేము ఇద్దరం అర్ధరాత్రి పూట, నేను, రామ్ గారు, శాస్త్రి గారు రోజు 1.5 గంట వాకింగ్ చేసేవాళ్ళం అమెరికా వీధుల్లో. అప్పుడు చాలా డిస్కషన్సే జరిగేవి ఇలాంటివి. అండ్ మీ సంగీత దర్శకత్వంలో ఆయన ఏదైనా పాట రాశారు? అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక్క పాట రాశారు. ఆ సినిమా కూడా ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. బట్ నాకు తెలిసి నాకు రాసిన చివరి పాటల్లో అదొకటి. అంటే శాస్త్రి గారు రాసిన చివరి పాటల్లో ఒకటి. సో ఇది నా మిత్రుడు వరుణ్, ఈ కార్యక్రమానికి కూడా అతని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అతని నిర్మాణ సారథ్యంలో మొదలుపెట్టాం. రామ్ గారు ఇన్సిస్ట్ చేశారు యాక్చువల్గా బాబాయ్ని పాట రాసేలాగా. అప్పట్లో ఇంచుమించుగా కోవిడ్ తర్వాత రాసిన పాటల్లో ఇది ఒకటి. బట్ 2.5 అవర్స్లో నేను, రామ్ గారు, ఆయన కూర్చుని ఉన్నాం. టక్కన జరిగిపోయింది. ఎన్నిసార్లు అది? కానీ పాట 4 రోజులు 2 నెలలు తీసుకుంటారు అని అలా ఏదో ఉండేది. కానీ అది ఏం లేదు, చక్కగా 2-2.5 గంటలు అయిపోయింది. తానా తన్నాన తానా తన్నాన తానా తన్నా తానా, ఏదో కంగారు ఏదో బేజారు ఏంటో తెలీదేలా అని మళ్ళీ ప్రేమ పాటే. మళ్ళీ ప్రేమ పాట పట్టుకొచ్చారు అబ్బాయి అని. అది కాదు, నేను మొదటిసారి వచ్చాను అని. నేను కాదంటే ఎలా వయసన్నది ఒంటికి వచ్చాక, జంటను చెంతకు తెచ్చాక హాయిగా ఉండదు అవముచ్చట. నీ వలనే కదా తొలి తుంటరి ఊహలాడాక, కొంటెగ గుండెను కొరికాక తీయని ఆపద అనిపించదా. ఎదలో గొడవ ముదిరే చొరవ, తగునా మగువా అని నిందించాలు. ఏదో కంగారు ఏదో బేజారు ఏంటో తెలీదేలా. ఎవరు అన్నారు ఎప్పుడు విన్నాను అంటే అదే ఇదా. తన వెంటే పడుతున్నా తనకంటే పడలేకున్నా, ఈ మాటే చెబుదామన్నా విందంటే ఏమో ఏముంటుందో. ఏదో కంగారు ఏదో బేజారు ఏంటో తెలియదేనా. చివరిలో నాకు ఆయన చెప్తూ ఉన్నారు, రాసుకున్నాను. అంటే ఆయన ముందు రాసేసుకుంటారు, నాకు నీకు అర్థం కాదులే నా రైటింగ్, నేను చెప్తా రాసుకోని. ఆయన స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఇచ్చారు. సో చివరిలో అబ్బాయి చాలా సంతోషం, మంచి బాణీ కట్టావు, దానికి వాణిని కలపడం నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు నా ఆశీర్వచనం అని రాసి సంతకం పెట్టి ఇచ్చారు. సో దట్స్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఏదో కంగారు ఏదో బేజారు ఏంటో తెలీదేలా. ఎవరో అన్నారు ఎప్పుడో విన్నాను అంటే అదే ఇదా.
సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి యాక్చువల్గా మనం డిస్కస్ చేయాలి. అంటే ఇంతకాలం మీరు నాకు తెలిసి ఒక 1-2 ఇయర్స్గా మనం ట్రావెల్ అవుతున్నాం ఈ ప్రోగ్రామ్కి. సో మామూలుగా మనకేంటంటే రోజు మనం చూసే వ్యక్తి, మనం మాట్లాడే వ్యక్తి, మీరు ఎన్నో ఏళ్ళుగా చూస్తున్న వ్యక్తి. కానీ ఈ ప్రోగ్రాంలో ఇంతమంది దర్శకులు, రచయితలు, నిర్మాతలు, నటులు, వీళ్ళందరి అనుభవాలంతా మీరు వింటున్నప్పుడు, అంటే యు ఆర్ ద ఫస్ట్ లిజనర్. సో వింటున్నప్పుడు మీకు ఏదన్నా సందర్భంలో అరే నిజంగా శాస్త్రి గారు ఇంత గొప్పవారా అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? అంటే మన ప్రోగ్రాం సంబంధించి. అసలు ఒక్కొక్క ఎపిసోడ్లోనూ ఒక 10 సార్లు అనిపిస్తుంది సార్. ఏదైనా అనిపించడం ఏంటి, వాళ్ళు చెప్తూ ఉంటే ప్రతిసారి ఓహో ఇది మనకి తెలిసిన శాస్త్రి గారైనా, ఇది మనకు తెలిసిన మనం బాబాయ్ అని పిలిచేటువంటి ఇదైనా. నేను చెప్పాను కదా పద్మశ్రీ అవార్డు రేపు అనౌన్స్ చేస్తారంటే ఆయన ముందు రోజు నేను ఆయన కూర్చుని ఆ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఏదో కబుర్లు 2 గంటల కబుర్లు నడిచాయి. పెన్ను గారు పకోడీలు కూడా వేసి పెట్టారు, మేము ఇద్దరం తింటూ. మన్నాడు పొద్దున్నే పద్మశ్రీ అనౌన్స్ చేశారు. ఇది నిన్న సాయంకాలం నాతో 2 గంటల కబుర్లు చెప్పారు ఈయననా అని ఒకటి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక రాజమౌళి గారు లాంటి వాళ్ళు, నేను ఎంత కెరియర్ పరంగా నాకు డౌన్లో ఉన్నప్పుడు, లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం డౌన్లో ఉన్నప్పుడు ఆయన చేత పాట రాయించుకుని తీసుకెళ్ళానని, లేకపోతే ఎంతోమంది రైటర్స్ మాకు ఆయనే మార్గనిర్దేశం చేశారని, లేకపోతే మమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నారని, లేకపోతే మేము డౌన్లో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి ఓదార్చారని, లేకపోతే విఎన్ ఆదిత్య గారు లాంటి వాళ్ళు సినిమాలు వదిలి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క ఫోన్ కాల్తో నా డెసిషన్ మార్చి నా జీవితాన్నే మార్చారని అంటున్నప్పుడు, ఇదంతా మనకి తెలిసిన శాస్త్రి గారు ఒకసారి అంటారండి యశ్వంత్ గారు, ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక 10 సార్లు అనిపిస్తూ ఉంటాయి. ఎన్ని చెప్పలేదు. సో ఈ ప్రోగ్రామ్ ప్రయాణంలో మీకు ఆయన గురించి మిగతా వాళ్ళు చెప్పే అనుభవాలు, అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, అంటే చాలామంది అల్ట్రా పర్సనల్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంతా షేర్ చేస్తున్నారు. సో అవంతా విన్నప్పుడు మీ ఐడియాలజీ అంటే మీరు లైఫ్ని మళ్ళీ చూసే విధానం కొత్తగా, అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్లో అనుకున్నాం ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ళలాగా లేదు అని. సో అలాగా మీకు కొత్త సూర్యోదయం ఎప్పుడన్నా? నాకు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను నేర్చుకున్నది ఏంటి అని క్లుప్తంగా చెప్పాలంటే, దట్స్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ మీ, రైట్? వాస్తవంగా నేను పెద్ద పెద్ద వాళ్ళందరితోనూ పనిచేశానండి. అది నా అదృష్టం. నిన్న మొన్న ఎవరో కూడా నన్ను ఇంటర్వ్యూ చేస్తూ దేవుళ్ళందరికీ ఏకైక అర్చక స్వామిలా మీరున్నారేంటి అన్నారు. అది ఇట్స్ అ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అంటే ఒక విశ్వనాథ్ గారితో, బాలు గారితో, వేటూరి గారితో, శాస్త్రి గారితో దాదాపు అందరితోనూ 20 ఏళ్ళ పైన పరిచయం, పనిచేసిన అనుభవం. వీళ్ళందరిలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, శాస్త్రి గారికి ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోతారని నేను నేర్చుకున్నాను. నాకు ముందు నుంచి నేను కూడా ఒక కళాకారుడిగా నాకు జన్మనిచ్చినందుకు ఒక స్థాయి వచ్చాక, ఇప్పుడు అది ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడతాం. కొంతమంది స్టార్లు అవ్వచ్చు, కొంతమంది పాపులర్ ఫిగర్స్ అవ్వచ్చు, కొంతమందికి నిష్ణాతులు అవ్వచ్చు, పాపులారిటీతో సంబంధం లేకుండా విద్య ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు, కళాకారుడిగా మనకి మంచి లైఫ్ ఇచ్చినందుకు 2 విషయాలు. ఒకటి, మనం ఉన్నా లేకపోయినా మిగిలిపోయేటువంటి పనులు ఏం చేస్తాం అనేది ఒకటి. 2, మనకి తెలిసిన ఎంతో కొంత విద్యని, లేకపోతే అనుభవాన్ని, ఒక మంచి మాటని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయడం వల్ల మనం చిరస్థాయిగా నిలిచిపోతాం. అందులో కూడా స్వార్థమే. ఆ స్వార్థం ఏంటంటే మంచి స్వార్థం. మనం ఉన్నా లేకపోయినా మన పని తలుచుకోవాలి, లేకపోతే మన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు మన పేరు చెప్పుకోవాలి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈయన. ఇది నేర్చుకున్నాను. ఇది నేను ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు చేశాను. అంత గొప్పగా చేశాను చెప్పట్లేక. నేను మీరు ఇందాక చెప్పినట్టుగా పలికెద భాగవతం అని, ఒక పోతన గారి పద్యాలతో ఫస్ట్ టైం ఒక పద్యాలతో ఒక రియాలిటీ షో 60 ఎపిసోడ్లు, 1-2 ఎపిసోడ్లు చేయగలవా అనుకున్నాం. 2 పద్యాలు పాడే 4 పిల్లలు దొరుకుతారా అనుకుంటే 400 మంది పిల్లలకి ఇవాళ పద్యాలు పాడే పిల్లల్ని తయారు చేసుకున్నాం. తూము నరసింహదాస్ గారి కీర్తనలు, అజ్ఞాత వాగ్గేయకారుల కీర్తనలు, మన సంపద చాలా ఉందండి. ఈ నుంచి నేను నేర్చుకున్నది, అంతకుముందు నాకున్నది, ఈ కార్యక్రమం ద్వారా బలపడినది అది. నువ్వు బతకడమే కాదు, కేవలం నీ విద్యని ఎగ్జిబిట్ చేయడం కాదు, నీకు ఇంతే వచ్చు. అందరికీ ఆయనంత విద్య రాదు, అది సరస్వతీదేవి కటాక్షం. నాకు 1 గ్రాము విద్య ఉన్నా కూడా దానిలో ఉన్నంతలో 10 మందికి పంచడము, 10 మందికి మాట సహాయం చేయడము,
వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడుతుంటే పర్వాలేదు అనే ఒక ధైర్యం కల్పించడం, మనకి వాళ్ళందరూ అలా కల్పించారు కాబట్టి, ఒక బాలుగారు చేయి పట్టుకుని నడిపించారు కాబట్టి, ఒక పాడుతా తీగ అనే కార్యక్రమం ద్వారా బాబాయ్ లాంటి వాళ్ళు వీడు తెలుగువాడు పాడతాడు అని ప్రోత్సహించి ఒక సినిమా, ఒక పెద్ద స్టార్కి సినిమా పాటకు పాడేలా అంటే అవకాశం వాళ్ళ మాట ద్వారా మనకు కల్పించారు కాబట్టి, దానివల్ల మనం ఎంతో లబ్ధి పొందాం కాబట్టి ఈ పనిని మనము వేరే వాళ్ళకి చూపించడం ద్వారా వాళ్ళకి నిజమైన ట్రిబ్యూట్ పే చేసిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. నిజంగా చాలా బాగా సమ్మరైజ్ చేశారు. అండ్ నాకు కూడా చాలా ఉద్వేగంగా ఉంది, ఎందుకంటే నేను కూడా ఈ ప్రోగ్రామ్ మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నాను కాబట్టి. సో ఆయన ఒక పాటలో కృష్ణమంద జగద్గురులో మాట అన్నారు, చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారం అయితే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అన్నది అంటే ఊహలు అనుకున్నప్పుడు ఇలా ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్లో చాలా ఛాలెంజెస్ వచ్చాయి. సో అలాగా మీకు ఫ్రమ్ ద పాయింట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, సో ఈ రకంగా మీకు వచ్చిన టెక్నికల్ ఛాలెంజెస్, అన్ని ఛాలెంజెస్ అండ్ వాటిని మీరు ఓవర్కమ్ చేసిన విధానం ఇవన్నీ పక్కన పెడతామండి. అసలు ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ గురించి చేస్తున్నది బాబాయ్ అయితే, దీని అంతటికీ మూల కారణం రామ్ చరణ్ గారు. ఎస్. ఇప్పుడు ఎడిటింగ్ కష్టం వస్తుంది, మైకులు పనిచేయవు, సెట్లు ఏదో అవుతుంది, ఇంకోటి ఏదో పనిచేయదు, అవన్నీ ప్రోగ్రాంలో దిగాక ఆన్ ఫీల్డ్ మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్. అసలు ప్రోగ్రామే చేయాలని లేకపోతే నేను వాస్తవంగా ఆన్ కెమెరా నేను కన్ఫెస్ చేయాల్సిందంటే ఈ ప్రోగ్రామ్ చెయ్యొద్దు అని రామ్ గారు నేను డిస్కరేజ్ చేశాను. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఇబ్బందులతో కూడుకున్న పని. అందుకని లేదు, నేను అన్నయ్య అని పిలుస్తారు ఆయన, తమ్ముడు అని ఆయన ఎంతో వాత్సల్యం చూపించారు రామ్ గారి మీద. నిజంగా ఆ మనిషి ఆ సంకల్పంతో మొదలెట్టకపోయింటే మనందరికీ ఇవాళ ఈ గౌరవం దక్కేది కాదు. అందుకని మొట్టమొదట ఫస్ట్ ప్లేస్ ఆయనది, తర్వాత మీ అందరిది. ఈ కార్యక్రమానికి స్క్రిప్ట్ పరంగా మీరు, శతగ్ని, కిరణ్ గారు, అలాగే మన డైరెక్టర్ భరత్ గారు, ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సాయం చేస్తున్న మిత్రుడు వరుణ్, అలాగే ముఖ్యంగా కార్యక్రమానికి వెన్నెముక అంటే కనిపించని హీరోల్లో ఎడిటింగ్ పార్ట్ శ్రీకాంత్, ఆడియో సౌండ్ ఇంజనీర్ సాయి. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్లు ఉంటాయి, సెట్లో నాయిస్లు ఉంటాయి, మీ వారు ప్రేక్షకులు వీక్షించాలి అంటే. అలాగే కెమెరా నాయుడు గారు, జాన్ గారు అండ్ హిస్ టీమ్. ఇలాగా మా మేకప్ సాంబశివరావు గారు. అలాగ అంటే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని మన అందరం కూలీలం అసలు వాస్తవంగా. ఇది ఒక తాజ్మహల్ కట్టే ప్రయత్నం, సంకల్పం రామ్ గారిది. ఇది ఎంతవరకు తాజ్మహల్ కట్టామో అనేది ప్రేక్షకులు నిర్ణయించాల్సిందే. కానీ డెఫినెట్గా మనకు చేతనైనంతలో మనం పూర్తిగా నిజాయితీగా పనిచేసి కార్యక్రమానికి ఒక ఏమంటాము ఒక రూపు ఇవ్వడానికి మన శాయశక్తులా ప్రయత్నం చేశామనే నేను నా కన్ఫెషన్ బేసికలీ. ఆఫ్ కోర్స్ మనందరికీ ఎనర్జీ వచ్చింది ఆయన నుంచి ఆబ్వియస్లీ. అండ్ నిజంగా రామ్ గారి బ్రెయిన్ చైల్డ్ ఈ ప్రోగ్రామ్. అండ్ అన్నిటికన్నా ముఖ్యం అండి ఈటీవీ వారి సపోర్ట్. ఎందుకంటే ఇలాంటి ఒక రచయిత గురించి ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఇన్ని వారాల పాటు ఒక రచయిత గురించి, పాట గురించి ఇంత ఇన్డెప్త్ డిస్కషను ఈటీవీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్లో, ఒక కమర్షియల్ మీడియంలో చెయ్యగలగడం అనేది దుర్లభం అండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. మీకు తెలుసు కార్యక్రమాల స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయో తెలుసు, ఎలాంటి కార్యక్రమాలను ఎక్కువ ప్రేక్షకులు వీక్షిస్తున్నారని కూడా తెలుసు. కానీ ఇలాంటి కార్యక్రమం చేయగానే మేము ఉన్నాము, మేము సపోర్ట్ చేస్తామని అన్ని రకాలుగా వాళ్ళు మనకి ఒక అద్భుతమైన టైం స్లాట్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసి యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, వేలాది మంది సాహిత్యాభిమానులకి ఈ కార్యక్రమాన్ని దగ్గర చేసినటువంటి ఘనత మనం అందరం కృతజ్ఞులై ఉండాల్సిన ఆర్గనైజేషన్ ఈటీవీ. ఆఫ్ కోర్స్ ఈటీవీ వారు లేకపోతే ఈ కార్యక్రమం వెలుగు చూసేది కాదు. అండ్ ఫైనల్గా మీరందరినీ గెస్ట్ని ఒక ప్రశ్న అడుగుతారు, శాస్త్రి గారు ఇండస్ట్రీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటని. సో నేను మిమ్మల్ని పర్సనల్గా అడగదలుచుకునేది ఏంటంటే, వాట్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు మీన్స్ టు యూ? మీ లైఫ్ అంతా సమ్మరైజ్ చేసుకొని అలాంగ్ విత్ శాస్త్రి గారు, సో మీరు ఏం మనిషితనాన్ని మనుషులకు దగ్గరికి చేయడానికి ప్రయత్నం చేసిన అతి
కొద్ది మంది మనుషుల్లో గొప్ప మనిషి సీతారామ శాస్త్రి గారు. వెరీ 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 వెల్ సెడ్. చాలా కన్సైజ్గా చాలా డీప్గా చెప్పారు. అది పాట ద్వారా, వ్యక్తిత్వం ద్వారా మనిషితనం అనేదాన్ని మనుషులకి పరిచయం చేసి దగ్గర చేయడంలో చాలా తక్కువ మంది మనుషులు ప్రయత్నం చేస్తారు. అలాంటి మనుషుల్లో అతి గొప్ప మనిషి శాస్త్రి గారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా నడిచింది కాన్వర్జేషన్. అండ్ మీరు ఇన్ని అనుభవాలు పంచుకున్నారు మాకు తెలుసు, అందుకే మేము మిమ్మల్ని ఇన్సిస్ట్ చేసాము ఖచ్చితంగా మీరు అక్కడ కూర్చోవాలని. అంటే నేను ఎందుకు ముందు హెసిటేట్ చేశాను అంటే, వాస్తవంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మహానుభావులతో పోలిస్తే నేను సాధించింది, నేను ఏం చేశానో నాకు చాలా తక్కువ అనిపిస్తుంది, వాళ్ళందరి ముందు చిన్న అనిపిస్తాను. అందుకని నిజంగా నేను నాకు అర్హత ఉందా అనుకున్నాను. అర్హత ఏమో కానీ అదృష్టం ఉంది కాబట్టి ఇది కూడా అదృష్టం అని. నిజంగా మాకు మీరు ఆఫ్ స్క్రీన్ మీరు నాకు చెప్పే అనెక్డోట్స్ ఇవంతా వింటున్నప్పుడు, సో నేను మా స్క్రిప్ట్ టీమ్ శతఘ్ని, కిరణ్ చక్రవర్తుల మేమందరం అనుకున్నది ఏంటంటే మీ అనుభవాలు కూడా రికార్డ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు, ఇంత గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేశారు, ఈయనతో చాలా ఎక్కువగా అసోసియేషన్ ఉంది. సో ఇదంతా కూడా అందించాలని మా ప్రయత్నం. మేము బలవంత పెట్టాము, బట్ మీరు ఒప్పుకొని చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు. నన్ను మీరు అలా అనుకున్నందుకు నేనే మీకు థాంక్స్. అయ్యో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చినందుకు రామ్ గారికి, మీకు అండ్ ఎంటైర్ క్రూకి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.